Hi friends, welcome to Unacademy. I am Mahesh Samla, educator in Unacademy. I have 7 years experience in teaching for various competitive exams. So friends, నా క్లాసెస్ ఇప్పటి నుంచి అన్అకాడమీలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సో మీరు అన్అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామల అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో నా ప్రొఫైల్లో మీకు అన్ని క్లాసెస్ రికార్డింగ్ రూపంలో ఎట్ ద సేమ్ టైం లైవ్ క్లాస్ షెడ్యూల్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు అన్అకాడమీ అండి, ద లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. సో ఇండియా మొత్తంలో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ చెప్పి ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అది అన్అకాడమీ కింద తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ అన్అకాడమీలో బ్యాచ్ కోర్సెస్ ఉంటాయండి, అదొక ప్లస్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఆఫర్ అండి, 12 months ప్యాకేజ్ తీసుకుంటే 2 months ఎక్స్ట్రా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మన విద్య అనే నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. సో దీంతోపాటు 24 monthsకి సంబంధించి 3 months అడిషనల్ ప్యాకేజ్ కూడా ఉందండి. సో ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఈ ఆఫర్ తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన విధంగా బ్యాచ్ కోర్సెస్ అండి. సో ఇప్పుడు రీసెంట్గా రక్షక్ అనే పేరుతోటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన బ్యాచ్ ఒకటి స్టార్ట్ కావడం జరిగిందండి. ఇది December 29th స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్లో ఏంటంటే కంప్లీట్ సిలబస్ని ఒక ప్యాటర్న్ ప్రకారం చెప్పడం జరుగుతుందండి. సో వీటితో పాటు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఈ సండే అండి, January 2nd రోజు మాక్ టెస్ట్ పెడతారు. సో ఈ మాక్ టెస్ట్లో కనుక మనకి ర్యాంక్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 వచ్చిందనుకోండి, అప్ టు 100% వరకు స్కాలర్షిప్ కూడా ఉండడం జరుగుతుందండి. సో ఇది కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు రివిజన్ కోర్స్ కూడా ఉంటాయండి. సో కంప్లీట్గా మెంటల్ ఎబిలిటీ అండ్ అప్టిట్యూడ్ పైన రివిజన్ కోర్స్ కూడా స్టార్ట్ అయిందండి. సో ఇది కూడా ఇట్లా చేసుకోవచ్చు. సో వీటితో పాటు ఆస్క్ మీ ఎనీ డౌట్ అని లోకల్ గవర్నెన్స్ పైన కూడా మనకి కాన్సెప్ట్స్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుందండి. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్రీ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్. సో డిఫరెన్స్ ఏంటంటే పెయిడ్ క్లాసెస్లో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ఇక్కడ లిమిటెడ్ సిలబస్ ఉంటుందండి. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, ముఖ్యంగా డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందండి. సో ప్రైజింగ్ విషయానికి వచ్చినట్లయితే 10% డిస్కౌంట్ అండి. సో అప్ టు 10% డిస్కౌంట్. మీకు డైరెక్ట్గా మన విద్య అని కోడ్ ఎంటర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ పేరు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ 1 monthకి వచ్చేసి 1700 ఉందండి, 12 monthsకి వచ్చేసి 9350 ఉంది. సో 10% డిస్కౌంట్ తీసేస్తే 8415. సో ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే +2 months అడిషనల్, ఇక్కడ +3 months ఫ్రీగా కూడా ఉండడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అన్అకాడమీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక లోలకం 3 సెకన్లలో 5 సార్లు మరియు మరొక లోలకం 4 సెకన్లలో 7 సార్లు కొడుతుంది. 2 లోలకాలు ఒకేసారి కొట్టడం ప్రారంభిస్తే 1 నిమిషంలో అవి ఎన్ని స్పష్టమైన సమ్మేళనాలను మనం వినవచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. మరి క్వశ్చన్ కనుక చూస్తే డైరెక్ట్గా అడగట్లేదండి, దాని అప్లికేషన్ లెవెల్లో అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ 2 రకాల లోలకాల గురించి చెప్తున్నాడు. మరి మనకు అడుగుతుంది ఏంటంటే స్పష్టమైన వినికిడి ఎన్నిసార్లు వినొచ్చు అంటే వాటి ఎల్సే మట్టికి కనుక్కుంటే సరిపోదండి. అంటే క్లియర్ స్ట్రైక్స్ అనేటివి కావాలి. ఇక్కడ మనకి క్లియర్గా హౌ మెనీ క్లియర్ స్ట్రైక్స్ ఇన్ కెన్ బి లిజన్డ్ ఇన్ 1 minute అంటే 1 నిమిషంలో అవి ఎన్ని స్పష్టమైన సౌండ్స్ మనం వినగలుగుతాం అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ముందుగా మనకు వీటికి సంబంధించిన ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. మరి మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం 2 రకాల లోలకాలు అంటే మనకు ఉన్నాయండి. సో మొదటి లోలకం వచ్చేసి 3 సెకన్లలో 5 సార్లు మ్రోగుతుంది అని ఇచ్చాడు. సో మొదటి లోలకం మరి 1 సెకండ్కి ఎన్నిసార్లు స్ట్రైక్ అవుతుందో తెలుసుకోవాలి. మరి మొదటి లోలకం 1 సెకండ్కి స్ట్రైక్ అయ్యే టైం అనేది మనం ఎట్లా చేస్తామండి, 3/5గా తీసుకోవచ్చు. మరి అదేవిధంగా రెండవ లోలకం కనుక గమనిస్తే ఈ రెండవ లోలకం అనేది 1 సెకండ్కి ఎన్నిసార్లు స్ట్రైక్ అవుతుంది అనే విషయాన్ని చూస్తే 4 సెకండ్లలో 7 సార్లు స్ట్రైక్ అవుతుంది. అంటే 4 సెకండ్లలో 7 సార్లు స్ట్రైక్ అవుతుంది అంటే 1 సెకండ్కి 4/7 టైమ్స్ స్ట్రైక్ అవుతుందని చెప్పి మనం తీసుకుంటాం. మరి ఇక్కడ ఎల్సిఎం కనుక కనుక్కోవాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీటికి సంబంధించిన ఎల్సిఎంని మనం తీసుకుంటాం. మరి వీటికి సంబంధించిన ఎల్సిఎం ఎంత అండి, 3/5 4/7కి ఏం కావాలి ఇప్పుడు మనకి ఎల్సిఎం. మరి ఎల్సిఎం ఆఫ్ 3/5 4/7 ఏ విధంగా చేస్తాము? సో మనం ముందు క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఇవి ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు. భిన్నాలకు వచ్చేసి మనం ఎల్సిఎం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామండి, లవాలు అంటే న్యూమరేటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే 3/4కి ఎల్సిఎం కనుక్కుంటాం. అదేవిధంగా డినామినేటర్స్ అయినటువంటి 5/7లకు హెచ్సిఎఫ్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎల్సిఎం ఆఫ్ 3/4 ఎంత అండి, 12 అండ్ హెచ్సిఎఫ్ ఎంత అండి 5/7కి 1 అంటే మనకి క్లియర్గా ఎల్సిఎం అనేది ఎంత వచ్చిందండి, 12 అనేది రావడం జరిగింది. సో ఈ 12 అనేది ఏంటంటే ఈ రెండింటికి సంబంధించిన ఎల్సిఎం. అయితే అది 1 సెకండ్కి సంబంధించింది, కానీ మనకు 1 నిమిషంలో ఎన్నిసార్లు మ్రోగుతాయి అని చెప్పి అడుగుతున్నాడు. మరి 1 నిమిషం అంటే 60 సెకండ్లు కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 60/12 +1 అని చెప్పి తీసుకుంటాం. 60/12 ఎంత అండి, 5 + 1
1 విచ్ ఇస్ ఈక్వల్ టు 6 అండి. అంటే ఒక నిమిషంలో అవి కలిసి ఎన్నిసార్లు మోగుతాయంటే 6 టైమ్స్ మోగుతాయండి. ఇక్కడ 60/12 ఓకే, ఈ +1 ఇక్కడి నుంచి వచ్చింది. చాలామంది డౌట్ ఉంటుంది. యాక్చువల్గా అవి ఆల్రెడీ ఫస్ట్ టైం బ్లింక్ అయినాయి, మళ్ళీ 1 మినిట్లో ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయి అంటే 1ని మనం కౌంట్ చేస్తూ రిమైనింగ్ వాటిని కనుక్కోవాలి. సో రిమైనింగ్ వాటికి 5 టైమ్స్, ఆల్రెడీ ఒకసారి మొత్తం 6 టైమ్స్ తీసుకుంటాం. యాక్చువల్గా ఈ 6 అనేది ఏంటి అంటే ఒక నిమిషంలో అవి మొదటిసారితో కలుపుకొని మళ్ళీ బ్లింక్ అయ్యే టైమ్స్, అంటే సేమ్ టైంకి స్ట్రైక్ అవుతాయి అనేది మనం కనుక్కున్నాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి 6 అనేది కంప్లీట్ ఆన్సర్ కాదు, అది పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ మట్టికి. అంటే మనం చేయడంలో 1 ఆఫ్ ది భాగంలో 6 అనేది మనకు వస్తుంది. మరి ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ మనకి కావాలంటే మనకి కావాల్సింది ఏంటంటే మొదటి లోలకం ఎన్నిసార్లు మోగుతుంది, రెండవ లోలకం ఎన్నిసార్లు మోగుతుంది, రెండూ కలిపి మోగే వాటిని ఈ రెండింటి నుంచి తీసేయాలి. అంటే లైక్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని మనం కనుక్కున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి, అంటే మొదటి లోలకం రెండవ లోలకం. ఒకసారి నేను రఫ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ మనం 6 అనేది మాత్రం ఐడెంటిఫై గుర్తుంచుకోండి. ఈ మొత్తంలో మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే ఎల్సిఎం అనేది కనుక్కున్నాము, అది నిమిషానికి అప్లై చేసాము, +1 కలిపాము, అప్పుడు మనకి 6 టైమ్స్ అనేది వచ్చింది. ఇది దేన్ని చూపిస్తుందంటే రెండు కలిపి 1 + 2 రెండు కలిపి మనకి ఎన్నిసార్లు మరుగుతాయంటే 6 టైమ్స్ అనేది కామన్గా బ్లింక్ అయ్యే టైం. మరి మొదటి లోలకం అనేది 3/5 సార్లు, అంటే 3 సెకండ్లకి 5 సార్లు, నిమిషానికి ఎన్నిసార్లు అని మనం తీసుకున్నప్పుడు 60/3/5 రాస్తామండి. ఇది మొదటి లోలకం. రెండవ లోలకం అనేది కూడా సేమ్ 60/4/7గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలంటే డైరెక్ట్గా 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3 20s, ఈ 5 పైకి వెళ్ళింది అనుకోండి మల్టిప్లికేషన్ కదా, 20 × 5 ఎంత అండి 100 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కనుక క్యాన్సిల్ చేస్తే 4 1s 4 15s 15 × 7 105 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఉంది 205 వచ్చింది. 205 రాగానే ఇక్కడ మనకు ఆన్సర్ కనబడుతుంది చూడండి. ఇది రైట్ అనుకోవద్దు, ఎందుకంటే ఇది మనకు మొదటి లోలకం రెండో లోలకం ఇండివిజువల్గా మోగినప్పుడు. మరి కంబైండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ తీసేయాలి, -6 చేస్తాం, అప్పుడు మనకి 199. అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇది అప్లికేషన్ లెవెల్ అడిగే క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే ముందుగా క్వశ్చన్లో ఇక్కడ ఇన్ ఏ మినిట్ అంటే ఒక నిమిషంలో హౌ మెనీ క్లియర్ స్ట్రైక్స్ కెన్ బి లిజన్డ్ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి క్లియర్ స్ట్రైక్స్ అనేది ఏంటంటే కంబైన్డ్గా వచ్చే వాటిని తీసేయాలి. ఇప్పుడు రెండు ఒకేసారి మోగిందనుకోండి, ఒకే సౌండ్ మనం వింటాం. అలా రెండు ఒకేసారి ఎన్నిసార్లు మోగుతున్నవి అనే విషయాన్ని చూస్తే 6 టైమ్స్ వచ్చింది. ఈ 6 టైమ్స్ అనేది మనం ఎల్సిఎం కనుక్కుంటున్నాం. అక్కడ ఫ్రాక్షన్స్కి సంబంధించిన మెథడ్ని మనం అప్లికేబుల్ చేసుకుంటాం. సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఆన్సర్ 199 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద HCF ఆఫ్ 132, 204 అండ్ 228. యాక్చువల్గా వెరీ ఈజీ క్వశ్చన్, బట్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ ఇది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ మనం తీసుకున్నాం. అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఈ 3 సంఖ్యలకు గాసాబా HCF అంటే ఎంత అండి గాసాబా కనుక్కోమంటున్నాడు. మరి గాసాబా కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ నేను మీకు చెప్పాను. ఏమని చెప్పాను? ప్రైమ్ ఫ్యాక్టర్ చెప్పాను, నార్మల్ మెథడ్ చెప్పాను. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రకారం చేయాలంటే వీటిని ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాయాలి. సో ఇక్కడ ఈ 3 సంఖ్యలే ఉన్నప్పుడు అవి ఆ 3 కూడా 3 డిజిట్స్ నెంబర్సే కదా. సో వాటికి ప్రధాన సంఖ్యల లబ్ధ రూపం అనే కాన్సెప్ట్ మనం ఉపయోగించకుండా నార్మల్గా కూడా చేయొచ్చు కదండి. సో నార్మల్గా మనం చేసినట్లయితే మనకి ఇచ్చిన సంఖ్యలో మొదటిది 132, రెండవది 204, మూడవది 228. ముందుగా ఈ 2 సంఖ్యలకు సంబంధించిన HCFని మనం కనుక్కుందాం. ఆ వచ్చిన ఆన్సర్ తోటి 3వ సంఖ్యను మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 132 చిన్న నెంబర్ తోటి పెద్ద నెంబర్ అయినటువంటి 204ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి 132 1s కనుక చేసినట్లయితే ఎంత ఉంటుందంటే 70 + 2 72 మిగులుతుంది. మరి ఇక్కడ 132 డైరెక్ట్గా మనం డ్రా చేసుకుంటే 172 1s అంటే ఎంత అంటే 13 - 7 6 పక్కన 0 60 వచ్చింది. సో ఇక్కడ 72 60 చూడగానే 12 అని చెప్పొచ్చు, బట్ నేను మళ్ళీ చేస్తున్నాను చూడండి. 72 తీసుకుంటున్నాను, 60 1s 60, ఇక 12 వచ్చేసింది. సో 12 అంటే మళ్ళీ 60 డ్రా చేస్తాం కదా. సో 12 5s 60. సో మొత్తం మీద ఇక్కడ ఆన్సర్ మనకి 0 శేషం 0 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత మిగిలిందండి 12 మిగిలింది. ఈ 12ని మనం 228కి కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. మరి అప్లై చేయడం కంటే ముందు 12 టేబుల్లో 278 కనుక వస్తే అదే మనకి HCF అవుతుంది కాబట్టి సో 12 డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. సో 12 1s 12
10 మిగులుతుంది, పక్కన 8, 108, 12 9s 108. అంటే 12 టేబుల్లో 228 వస్తుంది కాబట్టి వీటికి సంబంధించిన హెచ్సిఎఫ్ అనేది మనకి ఎంత అండి 12గా తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 3 సంఖ్యలకు కలిపి హెచ్సిఎఫ్ అనేది 12 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్ ప్రశ్న, ఈజీగానే ఉంటుందండి, ఎక్కడ కూడా ట్రబుల్ అనేది లేదు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 3 numbers are 2a, 5a and 7a, what will be their LCM? 3 సంఖ్యలు కనుక 2a, 5a మరియు 7a అయితే వాటి యొక్క ఎల్సిఎం అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఇంతకుముందుకు నంబర్స్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. సో ఎల్సిఎంని మనం డైరెక్ట్గా నంబర్స్కి అప్లై చేసాం, ఫ్రాక్షన్స్కి అప్లై చేసాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్కి అప్లై చేసాం, రకరకాలుగా చేసాం. ఇక్కడ మనకి 2a, 3a, 5a అనేటువంటి ఒక ఏ అనే కాన్స్టంట్ పదం కనుక ఇచ్చినప్పుడు కూడా మనం సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలండి. మెథడ్ అనేది మారదు. ఈవెన్ ఇది మనం కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకోవచ్చండి. ఓకేనా. అండ్ లెవెల్ కూడా లెవెల్ 1 క్వశ్చన్ అండి, పెద్ద క్వశ్చన్ కాదు, అందుకే గ్రూప్ డీలో అడుగుతున్నాడు చూడండి. లెవెల్ 1 క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్స్ ఏంటండి 2a, 5a, 7a. వీటికి సంబంధించి మనం ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం కనుక్కోవాలంటే చాలామంది ఏం చేస్తారంటే అక్కడ 2, 5, 7 అనేటివి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా ప్రోడక్ట్ చేయమని, అంటే వాటి మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని చేయమని చెప్తారు. మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందంటే 2 × 5 10, 10 × 7 70, a × a × a 70a క్యూబ్. 70a క్యూబ్ అంటే ఆప్షన్ డి అనేది మనకు కనబడుతుందండి, 70a క్యూబ్ అని. అది ఎక్కువ సందర్భంలో మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, బట్ అది 70a క్యూబ్ అనేది రైట్ ఆన్సర్ కాదు. ఎందుకు కాదు అనేది మనం ఇంపార్టెంట్. సో మొదటి స్టెప్ ఏదైతే చేసామో అది కరెక్టే. ఎందుకు అంటే 2 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య. సో ఈ 2, 5, 7కు సంబంధించి 2 × 5 10, 10 × 7 70. ఇక్కడ వరకు సేమ్ అండి. బట్ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి కామన్గా మూడిట్లలో కూడా ఏ ఉంది కాబట్టి జస్ట్ 70a రాస్తే చాలు. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఏ క్యూబ్ తీసుకోకూడదు, ఎందుకంటే మనకి కొన్ని సందర్భాల్లో ఏబి, a² అండ్ a²b అని ఇచ్చాడు అనుకోండి. వీటికి సంబంధించిన ఎల్సిఎం మనకు కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ కూడా సేమ్ మెథడ్ అండి. ఏ అనేది హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత అండి a² అండ్ బీకి వచ్చేసరికి ఒకటే ఉంది కాబట్టి బి అండి. అంటే a²b అనేది ఈ 3 సంఖ్యలకు సంబంధించిన ఎల్సిఎంగా మనం తీసుకుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో ఇలా కాన్స్టాంట్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇచ్చేసి ఎల్సిఎం అనేది అడగడం జరుగుతుంది, క్వశ్చన్ కొద్దిగా మార్చి. అంటే అప్పుడు మనకి a²bగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా మీరు గుర్తుంచుకోండి.